ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 16వ తేదీన ఆరుద్ర నక్షత్రం. ఆ రోజు శివుని యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు శక్తివంతమైన శివ పూజ చేసుకున్నట్లయితే మనకి కోటి రెట్ల పుణ్యఫలితం లభించటమే కాకుండా జన్మ జన్మల్లో మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నెల డిసెంబర్ 16వ తారీఖు సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అంటే చాలా విశేషమైనది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం. పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోనే ఆ పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది. డిసెంబర్ 16వ తారీఖు సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. సోమవారంతో కలిసి వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది కాబట్టి పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం సమయంలో శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకే 1000 రెట్ల ఎక్కువ పుణ్యఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజున శివుణ్ణి ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. డిసెంబర్ 16వ తారీఖు సోమవారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. కాబట్టి ఈ రోజున పరమశివుణ్ణి పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇటువంటి శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుణ్ణి పూజించాలి. శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. ముందుగా శివపార్వతుల ఫోటోకి శుభ్రంగా తుడుచుకొని గంధం బొట్లు మరియు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. శివుని దగ్గర మాత్రం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. అలాగే పసుపు రంగు పూలతో శివుణ్ణి అలంకరించుకోవాలి. పసుపు రంగు పూలతో శివుణ్ణి పూజిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. ఈరోజు ఇంట్లో పూజ చేసేవారు 8 రకాల పుష్పాలతో శివుణ్ణి పూజించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుణ్ణి గనక పూజించినట్లయితే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. శివుని ముందు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు. ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా పచ్చిపాలను నివేదించండి. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రెట్ల పుణ్యఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి బియ్యం పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి. బియ్యం పిండిలో కొంచెం ఆవు పాలు పోసి ఆవు నెయ్యిని వేసి చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి. ఈ శివలింగాన్ని ఒక ప్లేటు పైన పెట్టి శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరునికి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో శివ పూజ చేసి శివాలయానికి వెళితే చాలా మంచిది. ఇంట్లో శివునికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పక నెరవేరుతాయని నమ్మకం. కాబట్టి ఈ సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివుణ్ణి దర్శించుకుంటే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున విభూతిని ధరిస్తే చాలా మంచిది. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది.
ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అలాగే బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు. అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది. గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేసినట్లయితే త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేళ దీపం ఒకటి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేళ దీపం అని అంటారు. నారికేళ దీపం ఎలా వెలిగించాలి అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ నారికేళ దీపాన్ని సోమవారం రోజున సాయంత్ర సమయంలో మీ పూజ గదిలో తప్పక వెలిగించండి. పూజ గదిలో కొబ్బరి దీపం వెలిగించినట్లయితే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తాడు. ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులను విడివిడిగా వేసి శివునికి దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరిపోతాయి. అంతటి శక్తివంతమైన ఈ నారికేళ దీపానికి ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం. కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్ర సమయంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ సోమవారం నాడు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది. అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ సోమవారం రోజున ఒక 5 యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి. ఆరుద్ర నక్షత్రం రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో మీ చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అదృష్టంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో సోమవారం నాడు మీ ఇంటి సింహద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఈ స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది. అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేసే దీపారాధనలతో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో సిరి సంపదలు ఖచ్చితంగా లభిస్తాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.